మనం భావించాలి. తర్వాత ఇంకా ఇప్పుడు నిలిచిపోయే వాక్యాలు మనకి కనబడతాయి. కేవలం ఈ కవిత్వంలో ఒక అనుభవాన్ని చెప్పదలుచుకుంటే అది సమాచారం అవుతుంది. సమాచారం ఇచ్చేవాడు కవి కాదు. ఆ అనుభవానికి కళాత్మకత జోడించినప్పుడే అది కవిత్వం. అది కళాత్మకత జోడించి చెప్పడం మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంది. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ఇందులో కొంత నిరలంకార సౌందర్యం కనబడింది. ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఏమనంటే విషయాన్ని చాలా నిసర్గంగా డైరెక్ట్గా మనం చెప్పిన భాషలో చెప్పాలని చెప్తున్నాడు. కానీ అట్లా చెప్పడం కూడా ఒక పద్ధతి. రవీంద్రనాథ్ ఠాకూర్ ఒక సేయింగ్ ఉన్నది ఇంగ్లీష్లో, ద బ్యూటీ ఆఫ్ అన్ఎడరెంట్ ఈజ్ ట్వైస్ ఎడరెంట్. అంటే ఒక నిసర్గమైనటువంటి సౌందర్యం అంటే ఒక అలంకారాలు లేకుండా కనిపించేటువంటి సౌందర్యం అలంకారాలతో కలిసిన సౌందర్యం కంటే ద్విగుణీకృతము అన్నాడు. దానికంటే చాలా గొప్పది. అలంకారాలు లేకుండా సౌందర్యం కనబడుతుంది. అలంకారాలు పెట్టుకుని సౌందర్యం కనబడడం కాదు. అంటే పద్యం కూడా కవిత్వం కూడా ఇట్లా నిరలంకారంగా కనబడదు. ఒకసారి ఇంకొక మాట చెప్తారు రవీంద్రనాథ్ గీతాంజలిలో చెప్తారు ఏమనంటే ద బాయ్ wore the robe of a prince and decked the jewels around his neck. The boy loses all the joy. The jewels hampered him at every stage in his playing. అంటే అర్థం ఏంటంటే రవీంద్రనాథ్ ఇక్కడ ఒక చిన్న పిల్లగానికి ఒక రాజకుమారుడి పెద్ద రాజుల యొక్క అయితే అంగరఖాలు వేశారు. అంగరఖాలు వేసి జెల్స్ దగ్గర మెడ చుట్టూ నగలు అలంకరించారు. వాడు ఏదో సంతోషపడ్డారు. వారిని నడిపిస్తే వారికి వాడికి నడవరాదు ఎలా అవన్నీ ప్రివెంట్ చేస్తున్నాయి. మన సౌందర్యం పెంచలేదు. అట్లా అవసరం లేనటువంటి ధ్వన్యాపదేశంగా చెప్పారు డైరెక్ట్ కాకుండా. కాబట్టి కవిత్వంలో అవసరం లేని అలంకారాలు అధికంగా వాడితే కూడా ఉన్న సౌందర్యం చెడుకుంటారు. నడక సరిగ్గా సాగదు. కాబట్టి అవసరం లేని అలంకారాలు వాడకుండా అవసరమైన అలంకారాలు తొలగించి ఇంకా బాగా రచనా సాధన చేస్తే ఇప్పుడు మనకు కవిత్వంలో 1985-86 నుంచి చాలా సంక్లిష్టత ప్రవేశించింది. 90 తర్వాత 95-96 దాదాపు తెలంగాణ ఉద్యమం వచ్చేంత వరకు కూడా ఈ నో టైప్ ఆఫ్ స్కూల్ మన కవిత్వంలో ఉంది. ఇందులో కూడా నో టైప్లో మొదలైన కవిత్వం ఉంది. ఇందులో మధ్యలో ఆయన అట్లాగే నాకు పెద్ద బాధ లేదని మొదలుపెట్టారు. అట్లా ఈయన కూడా అట్లా అయిపోయి కవిత మొదలుపెట్టాడు. అంటే మో ప్రభావం కూడా కొంత ఉంది. కాబట్టి ఆ సంక్లిష్టత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత జరిగిపోయి వస్తు ప్రధానమైన కవిత్వం మళ్ళీ వస్తుంది. అంటే అప్పుడేమిటి అలంకారాలు వాడడం పెద్ద ఫ్యాషన్ అనుకున్నా, సింబల్స్ వాడడం ఫ్యాషన్ అనుకున్నా. తర్వాత తగ్గిపోయింది. నిసర్గమైన కవిత్వానికి చోటు రావడం వస్తుబలం. ఇది చెప్తాడు ఫ్రెయిన్ అనుకుంటా. ఫ్రెయిన్ చెప్తాడు ఏంటంటే వస్తుబలం లేకుంటే వస్తువుకి కవిత్వానికి వస్తువు దాస్యం చేయాలి. అట్లా వస్తుబలం వస్తువుకు భాష దాస్యం చేయాలి. దాస్యం చేసేటువంటి కవిత్వం లేకపోతే అది ఉత్తమ కవిత్వం కాదని చెప్తారు. కాబట్టి ఈ విధంగా సమాచార ప్రదర్శన మాత్రమే కాకుండా దానికి ఒక అనుభవాన్ని రాస్తే సమాచార ప్రదర్శన ఉంటుంది. దానికి కళాత్మకత జోడిస్తే కవిత్వం ఉంటుంది. కళాత్మకత సమాచార ప్రదర్శన మాత్రమే ఉంటే కవిత్వం ఉంటాయి. దానికి సామాజికత ఉండాలి. తను జీవించుతున్నటువంటి తన పరిసరాలకు ఉండేటువంటి అంశాలను గురించి తన కవిత్వంలో ప్రయత్నంగానో అప్రయత్నంగానో కవి ఆ విషయాలను స్పృశించగలగాలి. తర్వాత చివరికి కవికి ఒక ఉండాలి, ఒక తాత్వికత ఉండాలి. తాత్వికత లేకుండా మనం రాస్తే అది ఎటుపోతుందో మనకి ఇది పూసలలో దారంలాగా ఉండాలి. నేను తుపాకీ పెట్టాను లేకపోతే నేను తాళాలు కొడతాను అని కవిత్వ డైరెక్ట్గా అంటే అది కవిత్వం స్టేట్మెంట్. కాబట్టి ఈ 4 రకాలైన అంశాలు, ఒకటి సమాచారం,
2 కళాత్మకత, 3 సామాజికత, 4 ఇవి ఒక పోయంలో ఉన్నప్పుడు ఇవి మనం విగడించి చూసినా కనిపించేటట్టు, విగడించకపోతే తామరకు సౌందర్యం కలుగుతుంది, చందమామ సౌందర్యం కలుగుతుంది వచ్చినప్పుడు అటువంటి ఉత్తమ కలిగా పరిణామం చెందేటువంటి అనేక అంశాలు మనం ఏ తాళ అంటారు రాజేశ్వరరావులో పుష్కలంగా ఉన్నాయి. ఇంత మంచి కవిత్వం వేసి ఆయన తండ్రి చదివాను కానీ మౌనములు చదవలేదు. అది మాకు ఆఫీస్కి వచ్చిందో రాలేదు, తండ్రి ఎక్కించింది మా తండ్రి ఆఫీస్కి. కాబట్టి ఇటువంటి మంచి కవిత్వం సృష్టించి ఇటువంటి మంచి సౌకర్యం అందరినీ ఆహ్వానించి దీని గురించి అది కూడా బెస్ట్ ఏదైనా మంచి మాటలు మాట్లాడాలి. కానీ వినేవాళ్ళు ఉంటే ఇట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మన పనులు చేసుకుంటే వినేవాళ్ళు లేకపోతే మాట్లాడే ప్రయోజనం లేదు. కాబట్టి నిక్కమైన మంచి ఏమంటే వినే ఒకటి చాలు అన్నట్టుగా కొంతమంది ఉన్నప్పటికీ అందరూ వినేవాళ్ళు ఉంటే అదే మనకు చాలా ఆనందం. ఇటువంటి మంచి సభకు కారణమైంది ఆయన ప్రత్యేకంగా అభినందించి మా వైరాగ్య ప్రభాకర్ గారు ఇంతకుముందే అనేక సభలు చెప్పారు. ఆయన వైరాగ్యం ఉంది, ప్రభాకర్ వైరాగ్యం ఎలక్ట్రిక్ సింపల్ అయితే ప్రభాకర్ అంటే చైతన్యాన్ని రెండూ కలిసి ఉంటారు. ఆయన పేరులోనే ఉంది. ఈ రకంగా ఆయన అది పాలనను ఇది పాలనను కూడా సమానంగా చూస్తుంది. ఇది సభలు కనిపిస్తుంది, అభినందిస్తుంది. వచ్చిన వ్యక్తులకు కొంతమంది మెసేజ్ పెట్టండి, 10 మంది దాకా పెట్టాను. అసలు కలుసుకున్నాక సభ కూడా నిండుగా ఉంటుంది. 2 ప్రయోజనాలు అంటే అందులో కొంతమంది వచ్చారు. వచ్చిన మిత్రులకు దాని మిత్రులకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరొకసారి ఇంకొక విషయం చెప్తాను. గజేంద్ర రెడ్డి గారు సమీక్షకున్నారు. అక్కడ జయగారు కూడా సమీక్షకు నా కథా సంకలనం మీద గుర్తురాడు అమ్మాయి దర్శనం గుర్తొచ్చి ఆ కథా సంస్కృతి మీద సూర్యపత్రికలు అయాచితంగా ఎందుకంటే బాగుంటుంది అంటే అడగకుండా నేను సాధారణంగా మనం సంగీత రాస్తారని నేను అడుగుతుంటారు కదా. నన్ను అడిగే వాళ్ళైతే ఫోన్లో ఇక అందరికీ చేశారు ప్రత్యేకించే కోసం అసలు ఈ పత్రికలు మా సమీక్షకు వస్తున్నారని వాళ్ళు అంటుంటారు. కానీ ఆమె నాకు అసలు తెలియదు. లేకుండా అట్లా అప్పుడప్పుడు కనబడతారు సమీక్ష రాసినప్పుడు సమీక్షిస్తారు. కాబట్టి అందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.